నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తోంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ సచివాలయంలో మాత్రం ప్రజాపాలన కాదు, అక్కడ నడుస్తోంది పరదా వెనుక పాలన అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒక మంత్రి పక్కా ప్రజా సంక్షేమం కోసం ఒక ఫైల్ పై సైన్ చేసి అత్యవసరంగా క్లియర్ చేయండి సామి అని సెక్రటరీకి పంపారట. కట్ చేస్తే ఆ ఫైల్ అడుగు పెట్టింది సరే, కానీ ముందుకు కదలదు. మంత్రి మళ్ళీ అడిగారు, ఏమైంది నా ఫైల్ అని. వెంటనే సెక్రటరీ ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ఆఫీస్ దానికి ఆన్సర్ ఇచ్చింది. వెంటనే సెక్రటరీ ఇంకో టెక్నికల్ ఫైనాన్షియల్ సమస్య ఉందని చెప్పుకొచ్చారు. ఆఖరికి ఆ ఫైల్ సచివాలయంలో ఏ మూలన ఉందో వెతికి పట్టుకోవడం స్వయంగా ఆ మంత్రి వల్ల కూడా కావడం లేదట. ఏంటిది అనుకుంటున్నారా? ఇది ఏదో సినిమా కథ కాదు, మన తెలంగాణ సచివాలయంలో రోజువారీగా జరుగుతున్న రియల్ కామెడీ డ్రామా. మంత్రులు పేరుకే కుర్చీల్లో ఉన్నారు, కానీ కంట్రోల్ అంతా రోడ్ నెంబర్ 14 నుంచి నడిచే ఒక షాడో సీఎంఓ చేతుల్లో ఉందట. అసలు ఏంటి ఈ షాడో సీఎంఓ రచ్చ? మంత్రుల చేతుల్లోని రబ్బర్ స్టాంపులు ఎవరు? ఐఏఎస్లను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? రండి డీటెయిల్ గా తవ్వుదాం పదండి. ఉదాహరణకి మన అటవీ శాఖలోనే తీసుకోండి. ప్రజా ప్రయోజనం ఉన్న ఒక ఫైల్ ను అర్జెంట్ గా పరిష్కరించమని మంత్రి ఆదేశిస్తే ఆ ఫైల్ ఆ సెక్షన్ నుంచి ఈ సెక్షన్, ఈ సెక్షన్ నుంచి ఆ సెక్షన్ కి తిరిగింది తప్ప మోక్షం మాత్రం లభించలేదు. ఇదొక్కటేనా? ఇటీవల అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వద్దని మొత్తుకున్నా వినకుండా 25 మంది సిబ్బంది డిప్యుటేషన్లను డిపార్ట్మెంట్ ఆఫీసర్ వినయ్ కుమార్ రద్దు చేశారట. అంటే ఇక్కడ మంత్రి మాటకు ఎంత విలువ ఉందో అర్థం చేసుకోండి. అటవీ శాఖ ఒక్కటే అనుకుంటే పొరపాటే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్, చివరికి మహమ్మద్ అజారుద్దీన్ శాఖల్లో కూడా అందరి పరిస్థితి ఒకేలా ఉందట. మంత్రులంతా మనసులోనే మాకేంటి శిక్ష స్వామి అని ఆవేదన చెందుతున్నారట. అసలు ఒక రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వంలో మంత్రులు నిర్ణయాలు తీసుకోవాలి, ఐఏఎస్ అధికారులు అమలు చేయాలి. కానీ సచివాలయంలో ఏం జరుగుతోంది? ప్రభుత్వానికి సమాంతరంగా ఇంకో షాడో సీఎంఓ నడుస్తోందట. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 కేంద్రంగా ఒక ముఖ్య నేతకు నీడలా ఉండే ఒక 12 మంది సచ్చరిత్రులైన మహాత్ములు ఈ షాడో సీఎంఓను నడిపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఏ ఫైలు కదలాలన్నా, ఏ కలెక్టర్ పోస్టింగ్ రావాలన్నా, ఏ కాంట్రాక్ట్ టెండర్ ఓపెన్ కావాలన్నా ముందు ఈ 12 మంది కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందేనట. ఎంత దారుణమంటే కలెక్టర్లు ఐఏఎస్లను మంత్రుల మాట వినకుండా కేవలం ఆ షాడో సీఎంఓ చెప్పినట్టే వినేలా కట్టడి చేశారట. సచివాలయంలో ఏ మంత్రి ఆఫీస్లోకి ఏ సెక్రటరీ రావాలో కూడా ఆ ముఖ్య నేతే డిసైడ్ చేస్తున్నారట. ఒక మంత్రి తనకు అనుకూలమైన కార్యదర్శి కావాలని కోరితే నువ్వు ఉండబోయ్ అని చెప్పి సీఎంఓకి పూర్తి సమాచారం చేరవేసే ఒక సీనియర్ ఆఫీసర్ను తెచ్చి ఆ మంత్రి నెత్తిన కూర్చోబెట్టారట. ఆ కార్యదర్శి ఏ చిన్న రూపాయి బిల్లు క్లియర్ చేయాలన్నా రోడ్ నెంబర్ 14 పెద్దలకి ఫోన్ చేసి చేయమంటారా వద్దా అని అడిగిగానే సంతకం పెట్టట్లేదట. అంటే ఇక్కడ మంత్రులు కేవలం డిజైనింగ్ బొమ్మలు, వెనుక తాళ్ళు లాగేది మాత్రం ఆ షాడో సైన్యమే. ఇక రాబోయే రోజుల్లో ఏపీ సైకో రంగ తరహాలో మన తెలంగాణ మంత్రులు కూడా తమ సొంత శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆర్టీఐ దరఖాస్తులు చేసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రి తన సొంత శాఖలో ఎలాంటి నిర్ణయాలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా సమాచారం తెప్పించుకోవాల్సి వచ్చిందంటే నమ్మగలరా? ఇది చాలదన్నట్టు ఆ మధ్య ఒక శాఖలో 54 కోట్ల విలువైన సెల్ ఫోన్ల టెండర్ల వ్యవహారం జరిగింది. టెండర్ ప్రక్రియ మొత్తం పూర్తయిపోయింది, ఫోన్లు కొనేశారు. తీరా చూస్తే ఆ శాఖ మంత్రికి అసలు ఆ విషయం తెలియదు. నా శాఖలో 54 కోట్లకు ఫోన్లు కొన్నారా, అసలు ఎంత కొన్నారు నాయనా అని సదరు మంత్రి అమాయకంగా అడిగే పరిస్థితి వచ్చిందట. మైనింగ్, గనులు, సింగరేణి లాంటి భారీ ఆదాయం వచ్చే శాఖల్లోనూ ఈ షాడో టీంలు వేలు పెట్టడమే కాదు, మొత్తానికి మొత్తం కంట్రోల్ చేసేస్తోందట. మంత్రికి తెలియకుండా టెండర్లు, మంత్రికి తెలియకుండా నియామకాలు, మంత్రి ఆదేశిస్తే ఫైళ్లకు కొర్రీలు. అబ్బా, ఏం పరిపాలన సామి! మంత్రుల పరిస్థితి చూస్తుంటే జాలిస్తోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఆ ముఖ్య నేత మరో కొత్త మాస్టర్ ప్లాన్ వేశారని సచివాలయ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఎక్కువ డబ్బులు సమకూరుతాయో, అంటే సివిల్ సప్లై, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ లాంటి కీలక శాఖల్లో ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి విలీనం చేసేస్తున్నారట. ఈ విలీనం చేసిన సూపర్ విజిలెన్స్ విభాగాన్ని ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ చేతిలో పెట్టి నేరుగా సీఎంఓ కంట్రోల్లోకి తెచ్చేందుకు చట్ట సవరణలు కూడా సిద్ధం చేస్తున్నారట. అంటే మంత్రులకు మిగిలిన కొద్దిపాటి ఆర్థిక అధికారాలను కూడా లాగేసుకుని ఎన్ఫోర్స్మెంట్ పేరుతో అంతా ఒక్కరి గుప్పెట్లోకి ఉంచుకోవడానికి స్కెచ్ వేశారు.
పాపం ఎక్సైజ్ శాఖ విజిలెన్స్ ను కూడా ఇందులో కలుపుతారా లేక దాన్ని వదిలేస్తారా అని తర్జన భర్జన పడుతున్నారు. కానీ మొత్తానికి మంత్రుల అధికారాలకు పూర్తిగా కత్తెర పడిపోయినట్లే. మొత్తానికి చూస్తే తెలంగాణలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు ఇప్పుడు తమ పరిధిలోని సెక్రటరీల ముందు, చివరికి షాడో సీఎంఓ ప్రతినిధుల ముందు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వచ్చిందని సచివాలయ వర్గాలే ముక్కున వేలేసుకుంటున్నాయి. మాకు శాఖలిచ్చారు కానీ శక్తులు మాత్రం రోడ్ నెంబర్ 14లో పెట్టేశారని మంత్రులు లోపల కుమిలిపోతున్నారు. మరి ఈ షాడో సీఎంఓ పెత్తనంపై మంత్రులు ఎప్పుడు తిరగబడతారు? తమ శాఖలపై మళ్ళీ పట్టు సాధిస్తారా లేక ఇలాగే రబ్బర్ స్టాంపులుగా మిగిలిపోతారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. మరి మీకేమనిపిస్తుంది? ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండాలా లేక ఇలా షాడో సీఎంఓ కమాండ్ కంట్రోల్ నడవడం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.